హాయ్, ఈ వీడియోలో మనము ద ఓవర్లే నెట్వర్క్ డ్రైవర్, ఇది థర్డ్ నెట్వర్క్ డ్రైవర్ డాకర్లో. ఈ నెట్వర్క్ డ్రైవర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు ఇక్కడ డయాగ్రామ్ చూస్తున్నారు. ఈ ఓవర్లే నెట్వర్క్ డ్రైవరు ఎందుకు యూజ్ చేస్తారంటే మల్టిపుల్ డాకర్ హోస్ట్ మధ్య ఉండే కంటైనర్స్, ఈ కంటైనర్స్కి కనెక్టివిటీని ప్రొవైడ్ చేయడం కోసం ఈ ఓవర్లే నెట్వర్క్ డ్రైవర్ని యూజ్ చేస్తారు. అంటే ఇది ఎక్కువగా డాకర్ స్వామ్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఓవర్లే నెట్వర్క్ డ్రైవర్ హోస్ట్ మధ్యలో డేటా రౌట్ అవడానికి ఇక్కడ నార్మల్గా అండర్లే అంటారు దీన్ని. అంటే అండర్లయింగ్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఈ అండర్లే అంటే ఈ అండర్లయింగ్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలోస్ చేస్తుంది. ఇది ఒక వే, ఎందుకంటే హోస్ట్లో ఉండేటటువంటి కంటైనర్స్కు ట్రాన్స్పరెంట్గా నెట్వర్క్ ప్రొవైడ్ చేయడానికి. మీరు డయాగ్రామ్లో చూసినట్లయితే ముందు మనం చెప్పుకున్నటువంటి ప్రీవియస్ వీడియోస్లో బ్రిడ్జి డ్రైవర్ అలాగే హోస్ట్ డ్రైవర్లో మనకు డ్రైవర్స్కి ETH0 ఇంటర్ఫేస్ అవుట్ సైడ్లో ఉంది మన హోస్ట్కి. అలాగే ఇక్కడ 2 హోస్ట్స్ని యూజ్ చేశారు ఈ డయాగ్రామ్లో. ఓవర్లే నెట్వర్క్ దీనినే అండర్లయింగ్ అంటారు, ఎందుకంటే హోస్ట్స్కి బయట ఉంది కాబట్టి. ఈ హోస్ట్ అంటే డాకర్ హోస్ట్. ఈ హోస్ట్స్లో కంటైనర్స్ ఉన్నాయి. ఆ కంటైనర్స్ డిఫరెంట్ కంటైనర్స్ ఉండొచ్చు, సేమ్ కంటైనర్స్ ఉండొచ్చు, డిఫరెంట్ కంటైనర్స్ కూడా కనెక్ట్ అవుతాయి ఈ స్వామ్లో. ఎలా అంటే ఓవర్లే నెట్వర్క్ డ్రైవర్ని యూజ్ చేయడం వల్ల ఇక్కడ బ్రిడ్జి ఈథ్ అంటే వర్చువల్ ఈథర్నెట్, అలాగే ETH0 ఈథర్నెట్, ఈ మూడు కూడా మనకు కంటైనర్ తోటి సింగిల్ హోస్ట్లోనే డిఫైన్ చేయబడి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే హోస్ట్ 1లో హోస్ట్ 2లో రెండిటిలో బ్రిడ్జెస్ ఉన్నాయి. ఈథ్ ఉంది, ఈథర్నెట్ 0 ఉంది. మనకు అండర్లయింగ్ నెట్వర్క్ డ్రైవర్ ఓవర్లే అవుట్ సైడ్ ఉంది ఈ హోస్ట్స్కి. ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ ఒక కస్టమైజ్డ్ నెట్వర్క్ని క్రియేట్ చేస్తున్నాను. దానికి డాకర్ నెట్వర్క్ అంటే మనం ఏం క్రియేట్ చేస్తున్నామో డాకర్ అనే కమాండ్ తర్వాత మనం కంటైనర్ని రన్ చేస్తే రన్ అని కమాండ్ ఇస్తాము డాకర్ తోటి. అలాగే సర్వీస్ అయితే సర్వీస్ ఇస్తాము, స్టోరేజ్ అయితే వాల్యూమ్స్ అయితే వాటి రెస్పెక్టెడ్ నేమ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ నెట్వర్క్ గురించి చెప్తున్నాం కాబట్టి నెట్వర్క్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నెట్వర్క్ అని మనం ఇక్కడ కమాండ్ ఇవ్వాలి. అలాగే క్రియేట్ చేయడం కోసం డ్రైవర్ మనం ఏం క్రియేట్ చేస్తున్నామో దానిని ఫ్లాగ్లో యూజ్ చేస్తాము, డ్రైవర్ అని. అలాగే ఏ డ్రైవర్ని యూజ్ చేస్తున్నాము, బ్రిడ్జ్లో అయితే డిఫాల్ట్గా మనకు డాకర్లో బ్రిడ్జ్ డ్రైవర్ యూజ్ చేసుకుంటుంది కాబట్టి మనం బ్రిడ్జ్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. వేరే ఏదైనా డ్రైవర్స్ను మనం అసైన్ చేయాల్సి వచ్చినప్పుడు వాటిని కంపల్సరీగా ఇక్కడ డ్రైవర్ ఏ డ్రైవర్ యూజ్ చేస్తున్నామో ఆ డ్రైవర్ యొక్క నేమ్ ఇచ్చి తర్వాత మనం క్రియేట్ చేసేటటువంటి ఈ నెట్వర్క్కి ఒక నేమ్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. దీన్నే కస్టమైజ్డ్ నెట్వర్క్ అంటారు. ఈ నోడ్లో డాకర్ స్వామి నెట్ ఇనిషియలైజ్ కానందువలన మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాను. నేను ఇక్కడ డాకర్ స్వామ్ని ఇనిషియలైజ్ చేశాను. డాకర్ నోడ్ ls కమాండ్తో మనకు ఒక లీడర్ ఒక వర్కింగ్ నోడ్ మాత్రమే ఉంది. ఇక్కడ నేను 2 నోడ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ కమాండ్ ఇస్తాను. మన కస్టమైజ్డ్ నెట్వర్క్ క్రియేట్ చేసేటటువంటి కమాండ్ క్రియేట్ అయింది. ఇంకొకసారి డాకర్ నెట్వర్క్ క్రియేట్ డ్రైవర్ ఈ ఓవర్లే డ్రైవర్లో నాకు క్రియేట్ అవ్వాలి. ఈ మై ఓవర్లే నెట్ అనే నేమ్ తోటి ఒక కస్టమైజ్డ్ నెట్వర్క్ అని ఈ కమాండ్కి అర్థం.
ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 సర్వీసెస్ని రన్ చేస్తాను ఈ స్వామ్ మీద. అవి ఎలా కనెక్ట్ అవుతాయో ఒకదానితో ఒకటి చూద్దాము. దానికి కమాండ్ వచ్చి డాకర్ సర్వీస్ని క్రియేట్ చేయడానికి కోసం ఇక్కడ డాకర్ కమాండ్ తోటి సర్వీస్ అనేటటువంటి ఓడి యూజ్ చేస్తాం. ఆ సర్వీస్ యొక్క నేమ్ ఓవర్లే NGINX, అలాగే -network అనేటటువంటి ఫ్లాగ్ని యూజ్ చేసి మై ఓవర్లే -net అనేటటువంటి మన కస్టమైజ్డ్ నెట్వర్క్ నేమ్ మనం ఇంతకుముందే క్రియేట్ చేసినటువంటి ఈ కస్టమైజ్డ్ నెట్వర్క్ నేమ్ని ఈ NGINX ఇమేజ్ తోటి ఈ సర్వీస్ని క్రియేట్ చేస్తున్నాను. సర్వీస్ క్రియేట్ అవుతుంది. ఇక నేను ఏమీ రిప్లికాస్ అప్లై చేయలేదు, ఒక్క రిప్లికా మాత్రమే చాలనుకున్నాను. ఇప్పుడు నేను రెండవ సర్వీస్ని స్టార్ట్ చేస్తాను. ఈ సర్వీస్కి ఫస్ట్ సర్వీస్కి నేను NGINX ఓవర్లే NGINX అనే సర్వీస్ నేమ్ని ఇచ్చాను. ఇక్కడ సెకండ్ సర్వీస్ కోసం డాకర్ సర్వీస్ క్రియేట్ -name, ఇక్కడ నేమ్ చేంజ్ చేశాను. ఓవర్లే _busybox అని నేమ్ ఇచ్చాను ఈ సర్వీస్కి. అంటే మనకి ఇప్పుడు 2 సర్వీసెస్ రన్ అవుతాయి. నెట్వర్క్ అలాగే మై ఓవర్లే నెట్వర్క్, ఈ కస్టమైజ్డ్ నెట్వర్క్ని సేమ్ నెట్వర్క్ని యూజ్ చేసుకొని నా 2 సర్వీసెస్లో ఈ రేడియల్ busybox ప్లస్ కాల్ అనేటటువంటి ఇమేజ్ని, ఇదంతా ఒకే ఇమేజ్ నేమ్ ఇంతవరకు, ఈ ఇమేజ్ని రన్ చేస్తాను. ఈ ఇమేజ్లో రన్ అవ్వడం కోసం ఈ కంటైనర్లో అంటే ఈ సర్వీస్లో రన్ అయ్యేటటువంటి కమాండ్ మనం షెల్ -c కమాండ్ కాల్ ఓవర్లే నెట్వర్క్ 80 రన్ అయ్యి అలాగే 1 అవర్ తర్వాత స్లీప్ అవ్వడానికి ఈ కమాండ్ని యూజ్ చేస్తున్నాను. ఈ సర్వీస్ 1 అవర్ తర్వాత స్లీప్ అయిపోతుంది. స్టార్ట్ అయింది, రెడీ అయింది. డాకర్ నెట్వర్కింగ్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. బాగా వీడియో కంటిన్యూగా చూసి అర్థం చేసుకుంటేనే మీకు ఈ డిఫరెంట్ నెట్వర్క్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎక్కువసార్లు చూసి అర్థం చేసుకోండి. ఇక్కడ మనకు డిఫాల్ట్ డ్రైవర్స్ అన్నీ ఒకదానితో ఒకటి ఎలా హోస్ట్లో ఉండేటటువంటి కంటైనర్స్నైనా అలాగే ఒకే హోస్ట్లో మల్టిపుల్ కంటైనర్స్ అయినా ఒకదానికొకటి కనెక్ట్ అవుతూనే ఉంటాయి. సర్వీస్ ఇప్పుడు క్రియేట్ అయింది, రన్ అవుతుంది. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాము ఈ busyboxలో NGINX వర్క్ అవుతుందా లేదా అని. NGINX వెల్కమ్ పేజ్ ఎలా వర్క్ అవుతుందో మనం లాగ్స్లో చూద్దాము. ఏదైనా ఎర్రర్ వస్తే ఇది చూపిస్తుంది మనకి. ఇక్కడ కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకు వెల్కమ్ పేజ్ వచ్చింది. నేను ఇచ్చిన కమాండ్ డాకర్ సర్వీస్ లాగ్స్ ఓవర్లే busybox. ఆల్రెడీ ఈ లాగ్స్ కమాండ్స్ నేను ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పున్నాను. మీరు చూడకపోతే ఆ వీడియోస్ని ఒకసారి రెఫర్ చేసుకోండి. ఈ లాగ్స్ అనే కమాండ్ మనకి ఏదైనా ఎర్రర్ ఉంటే ఈ లాగ్స్లోనే మనం ట్రబుల్ షూట్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ మనం చూసినట్లయితే వెల్కమ్ టు NGINX అనే వెల్కమ్ పేజ్ ఓపెన్ అయింది. అంటే మనకు ఓవర్లే busybox అనేటటువంటి సర్వీస్లో కూడా మనకి NGINX వెల్కమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇది ఓవర్లే గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. బ్రిడ్జ్ నెట్వర్క్ డిఫాల్ట్ బ్రిడ్జ్ డ్రైవర్ అనేది, అలాగే దానిని డెవలప్మెంట్ సర్వర్స్లో మాత్రమే యూజ్ చేస్తారు. ఓవర్లే డ్రైవర్ మనకు స్వామ్లో యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే హోస్ట్ అనేది చెప్పినాను, హోస్ట్ జస్ట్ జనరల్గా యూజ్ చేసుకోవడానికి. మీకు ఈ ఓవర్లే నెట్వర్క్ గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు ఇక్కడ చూసుకోండి. మీకు ఈ ఇంటర్వ్యూ పాయింట్స్ కూడా యూజ్ అవుతుంది. ఇది ఓవర్లే నెట్వర్క్ డ్రైవర్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది ఇది.
అలాగే ప్రీవియస్ వీడియోలో బ్రిడ్జ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మీకు డిస్క్రిప్షన్ ఏమి చూపించలేదు, అది కూడా చూసుకోండి. ఇక్కడ నేను బ్రిడ్జ్ నెట్వర్క్ డ్రైవర్ గురించి ఎక్స్ప్లెనేషన్ చూపిస్తున్నాను. ఇది మీరు నోట్ చేసుకొని ఇంటర్వ్యూస్కి ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఇంతే సరిపోతుంది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. అలాగే నేను నెంబర్ ఆఫ్ డెవాప్స్ టూల్స్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వీడియోస్ని షేర్ చేసుకోండి, నచ్చితే లైక్ ఇవ్వండి. మీకు ఏదైనా క్వరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.